నమస్తే అన్న. నమస్తే అన్నగారు. అన్న మీరు ఏం చేస్తుంటారు అన్న? ఏం చేస్తుంటారు? రైస్ మిల్ నడిపిస్తాను అన్న. రైస్ మిల్ నడిపిస్తుంటారు. ఓకే అన్న, మీ పేరన్న? కృష్ణ గారు. అన్న ఏంటన్నా ప్రస్తుత రాజకీయాల పరిస్థితి? రాజకీయాలు ఏం లేదు, జగన్ వస్తే అంత మంచిగా అవుతుంది ఇప్పటికైతే. అదేంటన్నా జగనే రావాలంటున్నారు? జగన్ రావాలి మరి, మంచి చేస్తుంది మరి. జగన్ వచ్చినాక మంచిగా జరగట్లేదు అంటున్నారు కదా. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని దండగా వేస్ట్ అవన్నీ నడవే అవన్నీ. చంద్రబాబు ఏం చేస్తాడు? డొకరా మాఫీ చేసిండా? ఈయన జగన్ వచ్చినా చేసిండు మాకు. మరి పవన్ కళ్యాణ్ మాకు లాస్ట్ ఫీలింగ్ అంత తప్పితే ఇక్కడ 20 మంది కూరగాయలు ఉంటారు అంతే, వాళ్ళు తప్పితే ఏం లేదు ఆడ. కాదన్నా, మరి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా, రెడ్డిలో ముఖ్యమంత్రి అయ్యారు, బీసీలు అయ్యారు, అందరిలో అయ్యారు, మన కులం తరపు నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. సీట్లు తగ్గుతాయి, సీట్లు తగ్గితే తగ్గొచ్చు కానీ సీఎం పక్క జగన్మోహన్ రెడ్డి. మరి కాపు లోట్లు కంపల్సరీ చీలుస్తాడంట పవన్ కళ్యాణ్. తీసినప్పుడు చూద్దాం. చీలం మనం మా ఊర్లోకి వచ్చి. ఏంటన్నా మీరు కాప? ఏంటన్నా మీరు కాపా? వచ్చి చీలం అన్న, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పండి, ఈసారి పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయి? మా అయితే రావు, మా దగ్గర మా నియోజకవర్గాలు రావన్నా. మరి మీరు ఏమైనా కాస్ట్ ఫీలింగ్ చూసి పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు, మంచితనం చూసి ఓట్లు వేయాలి అంతేగాని ఏం లేదు, అంత తప్ప ఏం లేదు అన్న. మరి ఈ ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది, 2 నెలలే ఉంది కదా. ఏమైతుంది? ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. మరి వీళ్ళిద్దరిని చూసి భయపడుతున్నారంటే జగన్ గారు. భయపడతారు? జగన్ ఎందుకు భయపడుతున్నాడు? దేనికి భయపడతారు? ఆయన భయపడే ముట్టడే లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి యువత అంతా సపోర్ట్ ఉందంట, ఈసారి సీఎం అవుతా అంటున్నాడు. మీరే చూడరు అన్న, మీరే చూద్దాం అన్న. ఫైనల్ గా చెప్పండి, మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? మా నియోజకవర్గం మొత్తం జగనే ఈసారి ఖచ్చితంగా. మరి ఎన్ని పార్టీలు కలిసిన? 10 పార్టీలు కలిసి ఉన్నాయి. మా నియోజకవర్గం జగనే వస్తాడు. ఏంటన్నా అంత నమ్మకం? ఏంటన్నా మాకు గ్యారెంటీ, మాకు అన్ని అమలు చేస్తుండు కథం మాకు. మరి షర్మిలా గారు కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు కదా. ఆమె చేసిన దండగానే, ఆమె రాదు, అది కాదు, పోయేది కాదు. మరి ఇన్ని పార్టీలు ఏకమవుతుంటో జగన్మోహన్ రెడ్డి వెన్నులో భయం పట్టుకుందంట. అంత లేదు కానీ ఇంకో మాట చెప్పండి సార్ మీరు. కాదన్నా, నిజమే అంటున్నారు. మరి సొంత చెల్లెలే వ్యతిరేకత అయింది. సొంత చెల్లెలు కూడా ఏమన్నది అప్పటి వరకు ఏం కాదు. ఏంటన్నా ఆమె ఇప్పుడు గుర్రం ఉంటుంది కదా, అప్పటి వరకు దగ్గర అవుతారు వాళ్ళు. మరి తెలంగాణ నుంచి షర్మిల ఆంధ్రాకి ఎందుకు వచ్చింది? ఆడ గెలిచి ఎందుకు వద్దే? ఆడే వాడు తెంగాళ్ళు. నువ్వు చిన్న విషయం ఆలోచి అన్న. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. రేవంత్ రెడ్డి ఎటు ఓడిచ్చిండు? మల్కాజ్గిరిలో చిత్తు ఓడిచ్చిండు. వాస్తవం. అట్లా మరి ఇది కూడా అట్లా అంటే కొత్తదనం కోరుకున్నారు. మరి ఇక్కడ కూడా కొత్తదనం ఏమైనా కోరుకునే అవకాశం ఉంది ఆంధ్రాలో? జగన్ రావాల్సిందే. ఏంటన్నా జగన్ రాకపోతే ఏం చేస్తారు మీరు? అదృష్టం మన చేతిలో ఉంది. అసలు మీకు అంత ఇష్టం ఏంటి జగన్ రావాలి? మళ్ళీ అంత నచ్చింది? జగన్ వస్తేనే మాకు నిమ్మలం. మీకు నిమ్మలం. గెలిపించుకుంటారా మరి? గెలిపిస్తాం.